A7 న్యూస్ ఆంధ్ర. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ నిర్మాత కామ్రేడ్ చార్ మంజుదార్ 53వ వర్ధంతి రమణక్కపేట గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి వేముల బక్కయ్య మాట్లాడుతూ, ఎముకలు, చర్మం తప్ప మరేమీ లేని 43 కిలోల ఆ బక్కపల్చని ఆకారం ఎందరి గుండెల్లో పచ్చబొట్టై నిలిచిపోయిందో ఎవరైనా ఆలోచించగలరా? కేవలం 53 ఏళ్లు బతికిన మనిషి, కేవలం 6 అంటే 6 ఏళ్లు నాయకత్వం వహించిన ఉద్యమం, 50 ఏళ్లు దాటి వేలాది మంది నెత్తుటి తర్పణలో అప్రతిహతంగా విజయం దిశగా ముందుకు సాగుతూ, పోరాటం అనే పదానికి, ఉత్తేజం అనే విశేషానికి, విప్లవం అనే అక్షరాలకి పర్యాయపదం అవుతాడని ఎవరైనా నమ్మగలరా? అవును, ఆయన కామ్రేడ్ చారు మంజుదార్. అది ఆయన చరిత్రగా మలిచిన నక్సల్బరీ. ఆయన అప్పటికి ఇప్పటికి విప్లవానికి పర్యాయపదం, ఆయన విముక్తికి ఏకైక నిర్వచనం. నేడు కామ్రేడ్ చార్ మంజుదార్ అమరత్వ దినం ఘనంగా ఆయనకు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఘనంగా నివాళులర్పిస్తున్నాం. రెడ్ సెల్యూట్ కామ్రేడ్ సీఎం. భారత కమ్యూనిస్టు ఉద్యమంలో అత్యంత గొప్ప విప్లవకారుడు, సిపిఐ ఎంఎల్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ చార్ మంజుదార్. జూలై 28 53వ అమరత్య దినంగా ఆయనను మనం గౌరవప్రదంగా సంతాపాన్ని తెలియజేస్తూ, తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన గొప్ప అమరులకు జోహార్లు. ఇప్పుడు పెద్ద ఎత్తున యోజన ఓటింగ్ లేకుండా మన రాజ్యాంగంలో కీలకమైన వయోజన ఓటు హక్కుపై ఆంక్షలు విధించి, ఎంపిక చేసిన యోజన ఓటు హక్కుగా మార్చే ప్రక్రియను బీహార్లో ఓటు బందీ ఎదుర్కొంటున్నాము. మనం అస్సాంలో చూసినట్లు ఆ క్రమం అనేక మందిని శక్తిహీనులుగా చేస్తుంది. వీరిని అనుమానాస్పద ఓటర్గా భావించి ఓటర్ లిస్టుగా జాబితా నుండి తొలగిస్తున్నారు. అనేక మంది నిర్బంధ శిబిరాలపై మగ్గుతున్నారు. వీరిని విదేశాలకు తరిమివేస్తున్నారు.